ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన హోంమంత్రికి దేవస్థాన అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందించి అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ఉదయం ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు బడేటి ధర్మారావు హోంమంత్రికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం దేవస్థాన అధికారులు హోంమంత్రికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు అమ్మవారి పవిత్ర ప్రసాదం శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు. హోంమంత్రి ఆలయ నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులతో స్వల్పంగా మాట్లాడి వారి సేవలను అభినందించారు. ధాన్యం ధనం వశం బహవత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయోః జ్ఞానినామ విజేతాం శ్రీదేవి భగవతి సా ఫలాదాదృశ్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ప్రజలకు మరింత చేరువుగా పరిపాలన అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం కలెక్టరేట్తో పాటు ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో మాచవరంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ప్రత్యేక గ్రీవెన్స్తో పాటు ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జాయింట్ కలెక్టర్ ఇలకియా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సేవలతో పాటు ప్రభుత్వ పథకాలు, ఉపాధి కల్పన, పోలీస్ శాఖ తదితరాలకు సంబంధించిన మొత్తం 60 అర్జీలు వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జూలై నెలలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4 చోట్ల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహణలో భాగంగా గత వారం ఆటోనగర్లో కార్యక్రమం జరిగిందని, అక్కడ స్వీకరించిన అర్జీల్లో కొన్ని ఇప్పటికే పరిష్కారమైనట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం చొరవతో సూపర్ స్ట్రక్చర్ సమస్య నుంచి వందలాది కుటుంబాలకు ఊరట లభించిందన్నారు. అదేవిధంగా మాచవరం జాగీర్దార్ పేరుతో 22A ఉన్న దాదాపు 80 ఎకరాల భూ సమస్య పరిష్కారానికి కూడా చొరవ చూపుతున్నట్లు వెల్లడించారు. ఇది ఒక గొప్ప కార్యక్రమమని, ప్రజల సమస్యలకు స్థానికంగానే పరిష్కారం లభిస్తున్నందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఇప్పటికే మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించామని, ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను నిబద్ధతతో పరిశీలించి సమస్యను నాణ్యంగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజలకు సమయం, ప్రయాణ వ్యయం ఆదా కావడంతో పాటు సమస్యలను స్థానికంగానే త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ప్రజలకు మరింత అందుబాటులో జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. వారం రోజుల్లోపే ఆ తీసుకున్న అర్జీల్లో కొన్ని పరిష్కారం కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ చాలామందికి సూపర్ స్ట్రక్చర్ అనే ఒక వర్డ్ ద్వారా ఆ ల్యాండ్లోకి ప్లాన్స్ ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్స్ ఎప్పుడు కట్టలేదు. ఇంటి నెంబర్ మారాలంటే అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయి కానీ ఇంటి నెంబర్ మారాలంటే మారని సందర్భంతో అనేక మంది ఇబ్బంది పడుతూ అది కలెక్టర్ గారు చొరవ తీసుకుని అటు మున్సిపల్ కమిషనర్ గారితోనూ అదేవిధంగా మున్సిపల్ డైరెక్టర్ గారితోనూ మాట్లాడి అది ఈ వారంలోనే దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. అది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆ విధంగా కొన్ని వందల కుటుంబాలు ఆ యొక్క సమస్య నుంచి
పరిష్కారం చేయబడ్డాయి. అదేవిధంగా ఈ రోజున మాచవరంలో మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ కూడా 80 ఎకరాల ల్యాండు అదంతా కూడా మాచవరం జాగీర్దార్ అనే పేరు మీద ఉండి అది 22A వెళ్ళడం వలన రిజిస్ట్రేషన్ అన్నీ ఆగిపోయి అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వీళ్ళు ముగ్గురు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని సాల్వ్ చేయాలని సుమారు 4000 కుటుంబాలకి అది అవసరమైన సబ్జెక్టుగా వాళ్ళు పరిగణించారు. అందువలన ఇలాంటి ఈ కార్యక్రమం పెట్టడం వలన మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న అనేకమైన సమస్యలు, పట్టాల సమస్య, కొండ మీద పట్టాల సమస్యతో మరి ఈ వారం రోజులు బట్టి అనేక విధాలుగా వర్క్ చేస్తూ అక్కడ ఎంతమంది పట్టాలు అవసరమైన వాళ్ళు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శుక్రవారం కూడా భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కొనసాగగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ల నిర్వహణను దేవస్థాన సహాయ కమిషనర్ రంగారావు స్వయంగా పర్యవేక్షిస్తూ దర్శనాలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా దేవస్థానం ప్రత్యేక చర్యలు అమలు చేసింది. ఇందులో భాగంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అదే సమయంలో అన్ని వీఐపీ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేసి సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించింది. క్యూ లైన్లో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దర్శనం వేగంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. దేవస్థానం సహాయక కమిషనర్ రంగారావు స్వయంగా క్యూ లైన్ల నిర్వహణను పర్యవేక్షించి సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు. దీంతో భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకుని సంతృప్తిగా తిరిగి వెళ్లారు. అంతేకాకుండా తాగునీరు, భద్రత, క్యూ లైన్ నిర్వహణ, పరిశుభ్రత వంటి అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దేవస్థానం చేపట్టిన ఈ ప్రత్యేక ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అధికారం అలంకారం కాదని, ప్రజాసేవే తమ బాధ్యతని చెప్పారు. ప్రజలకు పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సింగనగర్లో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయంలో ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పార్టీ నాయకుల సమన్వయంతో అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా స్వీకరించి సంబంధిత శాఖలతో అనుసంధానం చేసి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలకు పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పరిష్కారానికి ప్రజా దర్బార్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతి శుక్రవారం చేస్తున్నటువంటి ప్రజా దర్బారు అటు అధికారులు, మరి పార్టీ నాయకులు, శాసనసభ్యుడిగా నేను అందరం కూడా ప్రజల సమస్యలు, అర్జీలు పరిష్కరించడానికి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఆ డిపార్ట్మెంట్ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక జవాబుదారీతనంగా ఉండటం వల్ల ప్రజలు సమస్యలు వేగంగా పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఏ మంచి ఉద్దేశంతో ఈ ప్రజా దర్బార్ అనేది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. మా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి నా శాసనసభ్యుడి దృష్టికి ఫోన్ల ద్వారా చెప్పమని చెప్పి వేటు SMS వాళ్ళు ఇచ్చినటువంటి మీడియా ద్వారా ఇచ్చిన దాన్ని బట్టి దాదాపు ఒక 100 కాల్స్ పైన మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా ప్రజలకి మీడియా ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ, డివిజన్ పర్యటనలో కానీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటా ఉన్నాం. ప్రతి సమస్యకి ఒక కొలిక్కి తీసుకొస్తా ఉన్నాం. సంతోషంగా ఉంది. మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, మాకు అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తామని తెలియజేస్తాం. గన్నవరంలో ప్రశ్న రావణ్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రావణ్ను 10 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని
గన్నవరం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరిగింది. రావణ్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ కోర్టుకు హాజరై వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ న్యాయవాది సెలవులో ఉండడంతో కేసు విచారణను కోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. గన్నవరం పోలీసులు ప్రశ్న రావణ్ను 10 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరిగింది. రావణ్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ కోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వ తరపు ప్రాసిక్యూషన్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. కోర్టు అనంతరం మీడియాతో మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రావణ్ను పోలీస్ కస్టడీకి ఇవ్వవద్దని వాదించేందుకు తాను కోర్టుకు వచ్చానని తెలిపారు. రావణ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, తాను కేవలం వృత్తిపరంగా న్యాయవాదిగా హాజరయ్యానని స్పష్టం చేశారు. ప్రశ్నించే వారిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తుందని, సామాన్యులపై ఉపా వంటి చట్టాలను ప్రయోగించడం ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. రావణ్ కస్టడీలో ఉన్న సమయంలో అతని నివాసంలో సోదాలు నిర్వహించడం, భార్యను అదుపులోనికి తీసుకోవడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సామాన్యులపై అధికారాన్ని ప్రదర్శించే ధోరణి సరికాదని పేర్కొన్న పొన్నవోలు సుధాకర్ మంగళవారం జరిగే తదుపరి విచారణలో రావణ్ను పోలీస్ కస్టడీకి ఇవ్వొద్దని కోర్టును కోరుతూ తన వాదనను వినిపిస్తానని తెలిపారు. ఢిల్లీ నుంచి ప్రముఖ న్యాయవాదులను నియమించుకునే స్తోమత రావణ్కు లేదని, ఒక సామాన్యుడి తరపున న్యాయం కోసం తాను వాదిస్తున్నానని అన్నారు. రావణ్ అనే వ్యక్తిపై ఉపా కేసు పెట్టడం జరిగింది. దానిలో ఈరోజు కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు పోలీస్ కస్టడీకి కావాలి. తర్వాత పిటిషన్ ఫైల్ చేశారు. ఈరోజు ఆర్గ్యుమెంట్కి వచ్చింది. కానీ వారు ఈరోజు రాలేదు. ప్రాసిక్యూషన్ వారు ఈరోజు రాలేదు. నేను వచ్చినాను ఆర్గ్యుమెంట్ చెప్పడానికి. ఈ రావణ్ తరఫున ప్రాసిక్యూషన్ వారు స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈరోజు రాలేదు. ఆ పరిస్థితిలో గౌరవ కోర్టు వారు మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. కమ్ బ్యాక్ ఎలా ఎనీ క్వశ్చన్స్ ఎలా. రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఏ విధమైనటువంటి సంబంధాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే. ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ అభాగ్యుల పక్క నిలబడాలా అనే ఒక పాలసీని అనుసరించే ప్రొఫెషనల్గా నేను వచ్చాను. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఫర్ ది రీజన్ ఏదో చెప్తారు, చారణ కోడికి బారణ మసాలా అని. ఆయన చేసింది ఏంది, ఆయన అన్నదేంది, ఉపా యాక్ట్ ఏంది, ఆయన పెట్టి మీద కేసులు ఏంది, డెత్ పనిష్మెంట్. చంపేస్తామా ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికి? ఈ రాజ్యహింస కాదా అని అడుగు. అంత క్రూరంగా ఆ సెక్షన్లు ఆయన చేసిన దానికి పెట్టడం దుర్మార్గం. దాంతో స్పందించింది. ఈరోజు మొదట మాకు జరిగింది, తర్వాత ప్రతి ఒక్కరికి జరిగింది, ప్రతి పార్టీ వాళ్ళకి జరిగింది. తర్వాత ఎవరైతే గొంతు ఎత్తుతారో, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతారో, ఎవరైతే దుర్మార్గాలను ఎదిరిస్తారో వాళ్ళందరి గొంతు నొక్కే ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగానే రావణ్ని చేసింది. రావణ్ కోసం వచ్చిన కారణం ఒకటే. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పరిశ్రమలకు భూ కేటాయింపుల పేరుతో క్విడ్ ప్రోకో ద్వారా జగన్ కోట్లు దండుకున్నారని ఆరోపించారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో రాయలసీమ యువతకు ఉపాధి ఇస్తారనే భ్రమ కల్పించి భారీ దోపిడీ చేశారన్నారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో రాయలసీమ యువతకు ఉపాధి ఇస్తారనే భ్రమ కల్పించి భారీ దోపిడీ చేశారన్నారు. బ్రాహ్మణి స్టీల్కు 14,000 ఎకరాలు ప్రజలు సొత్తు, ప్రభుత్వ భూమిని కారు చౌకగా కట్టబెట్టారని విమర్శించారు. కేటాయించిన భూములను 350 కోట్లకు తాకట్టు పెట్టి భారీ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ నుంచి గజతి పబ్లికేషన్స్కు 44 కోట్లు, ఇందిరా టెలివిజన్కు 30 కోట్లు వెళ్లిన విషయం వాస్తవం కాదా అని పటాభి ప్రశ్నించారు. కోట్లు దండుకుంటున్న బ్రాహ్మణి స్టీల్స్లో ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. 2007 జూన్ 10న బ్రాహ్మణి స్టీల్స్ శంకుస్థాపన కార్యక్రమాన్ని జగన్ స్వయంగా నడిపించారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా తాను సృష్టించినటువంటి సంస్థల్లోకి నిధులు మళ్లించుకున్నాడో, వందల వేల ఎకరాల భూముల్ని పరిశ్రమల స్థాపన పేరుతో తనకి కావలసినటువంటి కంపెనీలకి దారాదత్తం చేసి దానికి ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో ద్వారా జగతి పబ్లికేషన్స్ కానివ్వండి, ఇందిరా టెలివిజన్ కానివ్వండి, సండూర్ పవర్ కానివ్వండి, ఇటువంటి అనేక కంపెనీల్లోకి క్విడ్ ప్రోకో ద్వారా సొమ్ముల్ని ఏ విధంగా చేరవేసుకున్నాడో మనందరం కూడా చూసాం. అనేక సిబిఐ ఏడీ కేసులు ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణే బ్రహ్మణి స్టీల్స్. మరి కడప జిల్లాలో తానేదో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం పెద్ద పరిశ్రమని తీసుకువస్తున్నానన్న ఒక భ్రమని సృష్టించి ఆ రోజున దాదాపుగా 14,000 ఎకరాల భూముల్ని ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్కి కట్టబెట్టినటువంటి వైనం. అంటే పరిశ్రమల స్థాపన ముసుగులో జగన్ రెడ్డి ఏ విధంగా లూటీ చేశాడన్నదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ బ్రహ్మణి స్టీల్స్. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సుప్రజ డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు 5 సంవత్సరాలు సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలన్నారు. సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, పరిభారం పెంచే నవచేతన్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్తో సంబంధం లేని పనులు చేయించవద్దునని కోరారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్లో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమస్యల పరిష్కారానికి 42 రోజులు సమ్మె చేయడం జరిగిందని, ఆ సందర్భంగా మినిట్స్ కాపీలో ప్రభుత్వం ఇచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని కూటమి నేతలు ప్రతిపక్షంలో ఉండగా చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా వారు సంబరాలు చేసుకుంటున్నా అంగన్వాడీల వేతనాలు మాత్రం పెంచలేదన్నారు. పనిభారం విపరీతంగా పెరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 3 యాప్లను తీసుకొచ్చిందన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లను, సీనియారిటీ 2 సంవత్సరాలు మాత్రమే పెట్టాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అనేది చేస్తున్నారు. గత ప్రభుత్వము మినిట్స్ కాపీ ఇచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా వేతనాలు పెంచుతామన్నారు, కానీ నేటికి కూడా వేతనాలు అనేది పెంచలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల సంబరాలు అయితే చేసుకున్నారు, కానీ అంగన్వాడీలకి వేతనం అనేది పెంచడం మర్చిపోయారు. అంగన్వాడీలు మార్చి నెలలో పెద్ద ఎత్తున ధర్నా చేసి వేతనాలు పెంచండి అని చెప్తే మినిస్టర్ గారు చర్చలకు పిలిచి మీరు ధర్నాలు చేయకండి, చేస్తే మేము వేతనాలు పెంచమంది. మరి ధర్నాలు చేయకుండా 4 నెలలు ఉన్నా కూడా ఆమె నేటికి కూడా ₹1 వేతనం అనేది పెంచలేదు. పెంచకపోగా పని భారము యాపుల పేరుతో కొత్త యాప్లు తీసుకొచ్చి నవచేతన యాప్ అని, పిఎంజీవై అని కొత్త యాప్లు తీసుకువచ్చి ఈ పని భారాలు అనేవి అంగన్వాడీ కార్యకర్తల మీద మోపడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి యూనియన్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా కోరికల దినాన్ని పాటిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ విజయవాడలో ధర్నా జరుగుతోంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వెంటనే వీళ్ళ వేతనాలు పెంచాలి. గత 42 రోజు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో హామీని అమలు చేసి ₹26,000 వేతనం పెంచాలని, నవచేతన లాంటి యాప్ల ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా పరిణమించాయి, వాటిని రద్దు చేయాలని, అలాగే మినీ అంగన్వాడీ సెంటర్ని పూర్తికాలం సెంటర్లుగా మార్చాలి, అంగన్వాడీ హెల్పర్స్ అందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలి,
వాళ్ళ పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు కనుక పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున అంగన్వాడీలు చేపట్టే పోరాటాలన్నిటి కూడా సిఐటియు మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తాం. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రతిష్ట దిగజార్చేలా విమర్శలు చేస్తున్నారని కృష్ణా మిల్క్ యూనియన్ ఎండి కొల్లు ఈశ్వర్ బాబు, డైరెక్టర్ సాయి అర్జా వెంకట నగేష్ అన్నారు. వీరవల్లి ప్లాంట్ నిర్మాణం విషయంలో పూర్తి పారదర్శకత ఉందని, ప్లాంట్ నిర్మాణంలో భూమి కొనుగోలులో ఎటువంటి అవినీతి చోటు చేసుకోలేదని వారు విమర్శించారు. దురుద్దేశపూర్వకంగా కొందరు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆధారం లేని ఆరోపణలు చేస్తున్న వారిపై అవసరమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్క్ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఎండి కొల్లు ఈశ్వర్ బాబు, డైరెక్టర్లు సాయి వెంకట నగేష్ మాట్లాడుతూ గత 6 ఏళ్లలో కృష్ణా మిల్క్ యూనియన్ టర్నోవర్ 700 కోట్ల నుంచి 1300 కోట్లకు పెరిగిందన్నారు. దేశంలో అత్యధిక పాల సేకరణ ధర ఇస్తున్నది తమ యూనియన్ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. 4 నెలలకు ఒకసారి రైతులకు బోనస్ ఇస్తున్న ఏకైక డైరీ విజయ డైరీ అని వివరించారు. ఆర్థిక క్రమశిక్షణతోనే ప్రస్తుత పాలక వర్గం విజయ డైరీని అగ్రగామి సంస్థగా నిలుపుతుందన్నారు. సరాసరిన ప్రతిరోజు 6 లక్షల లీటర్ల పాలు పంపిణీ జరుగుతుందని, కొందరు కావాలనే సంస్థ ప్రతిష్ట దిగజార్చేలా విమర్శలు చేస్తున్నారన్నారు. వీరవల్లి ప్లాంట్ నిర్మాణం విషయంలో పూర్తి పారదర్శకత ఉందని, ప్లాంట్ నిర్మాణంలో భూమి కొనుగోలులో ఎటువంటి అవినీతి చోటు చేసుకోలేదని వారు స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ ద్వారా పారదర్శకంగా ప్లాంట్లో నిర్మాణాలు జరిగాయన్నారు. టెక్నికల్ కమిటీ నిర్ణయం మేరకే ప్లాంట్ నిర్మాణం జరిగిందన్నారు. బటర్ కొనుగోలులో అక్రమాలు అవాస్తవం అన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ను అస్థిరపరచడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలోనే దురుద్దేశపూర్వకంగా కొందరు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిపై అవసరమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్క్ యూనియన్లో ఏ అభివృద్ధి జరిగినా బోర్డు సమిష్టి నిర్ణయమేనని, రైతుల శ్రేయస్సుకే నిరాధార ఆరోపణలు చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ పైన కొందరు వ్యక్తులు చేసిన నిరాధారమైన ఆరోపణల మీద వివరణ ఇవ్వడానికి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. కొన్ని ఆరోపణల మీద అంటే కొన్ని ముఖ్యంగా వీరవల్లి ప్లాంట్ ప్రాజెక్ట్ కామదేవన్ వీరవల్లి ప్లాంట్ నందు 2023లో ఆరంభించబడిన ఈ ప్లాంట్ సమితి భావి ప్రయోజనాలకు ఎంతో అవసరమని భావించి సర్వసభ్య సమావేశంలో ఆమోదించబడి మనం కట్టుకున్న ప్లాంట్. ఇది నిజంగా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో పూర్తిగా ఆటోమేటెడ్ విధానంతో మన ప్రాసెసింగ్ ఖర్చులు కూడా ప్రస్తుతం ఉన్న ఖర్చుల కంటే ప్రతి లీటర్కి కూడా దాదాపుగా ₹20 ప్రతి లీటర్కి తగ్గే విధంగా ప్లాన్ చేసుకుని పూర్తి నిర్దిష్ట ప్రణాళికతో నిర్మించబడిన ప్లాంట్. ఇది మార్కెట్ అవసరాల దృష్ట్యా అంటే మనం ఇదివరకు 2020 ముందు 2019-20లో 80,000 కిలోలు రోజుకి పెరుగు విక్రయాలు ఉంటే ప్రస్తుతం 220 టన్నులు అంటే 2,20,000 కిలోలు ప్రతిరోజు విక్రయం చేస్తున్నాం. అది ఈ ప్లాంట్లో సాధ్యపడదు కాబట్టి కొత్తగా కడుపులో కట్టినా కానీ దాని దృష్ట్యా 3,70,000 లీటర్లు ఉన్న సేల్స్ ప్రస్తుతం 6,50,000 లీటర్లు మనం దైనిక విక్రయాలు దృష్ట్యా ఈ ప్లాంట్ నిర్మించబడటం జరిగింది. ఇది పూర్తిగా పారదర్శక విధానంతో పేపర్ ప్రకటన ద్వారా టెండర్ల ప్రక్రియ ద్వారా మామూలుగా అయితే పర్చేజ్ కమిటీ అని ఒకటి ఉంటుంది మనకి, అంటే 5 డైరెక్టర్స్ ఉంటుంది. కానీ ఇది హై వాల్యూ ఐటమ్ కాబట్టి మనం మొత్తం బోర్డు మొత్తం కూర్చుని టెక్నికల్ సైడ్ నుంచి మా సపోర్ట్తో దీన్ని ఖరారు చేయడం జరిగింది. కట్టాల్సిన 6,53,56,000 కట్టకుండా ఎక్కొడటం కోసం ఈ యూనియన్ మీద ఎలిగేషన్ రైజ్ చేయడం, ప్రతి సంవత్సరం ఈ టైంలో యూనియన్ మీద ఎలిగేషన్ రైజ్ చేయడం. ఎందుకనంటే ఇక్కడ పాలకవర్గంలో ఏదన్నా ఒక 5-6 మారిపోతే తనకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వస్తారేమోనని చెప్పి ఒక 3 ఎలక్షన్లు కూడా నడిపాడు అతను. ఆ రోజునేమో నాకు పార్టీతో సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా ఓటు చేయమని ప్రచారం చేయటం, తర్వాత ఏమో ఈ రకంగా యూనియన్ మీద బురజమ్మటం. ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ ఖరీదు 150 కోట్లు అయితే 179 కోట్లు ఫ్రాడ్ జరిగింది అని చెప్పి నిన్న ప్రెస్లో మాట్లాడటం జరిగింది. కాబట్టి అంటే అతను అభియోగం చేసిన వాటన్నిటికీ నిజంగా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ రైతాంగంగా కానీ అట్లాగే ప్రెస్ పరంగా కానీ ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ మేము ప్రూఫ్లతో సహా మీరు ఏ ప్రూఫ్ అడిగినా కూడా ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతను ఇప్పుడు ప్రస్తుతం ఈ బల్క్ కూలర్లన్నీ కూడా వేరే యూనియన్కి ఒక సంఘానికి పెట్టుకొని ఆ సంఘం తరపున ప్రచారం చేసే భాగంలోనే
కృష్ణా మిల్క్ యూనియన్ క్వాలిటీ బాగాలేదనో లేకపోతే సేల్స్ తగ్గిపోయిందనో ఇవాళ 6,50,000 సేల్ నడుస్తుంటే అతను 1,00,000 సేల్ లేదంటాడు. కృష్ణా మిల్క్ యూనియన్ మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ మరి నేను పార్టీ సంబంధించిన వ్యక్తిని, నీతి నిజాయితీగా పార్టీలో పనిచేసే వ్యక్తిని చెప్పుకుంటున్నాడు ఆయన. అయితే ఇదే యూనియన్లో మా నియోజకవర్గంలో పెడ నియోజకవర్గం నుంచి జింజేర్ గ్రామం నుంచి పడమట సాంబశివరావు అనే వ్యక్తి ఆ రోజు మరి జోగి రమేష్ గారి సహకారంతో ఆయన వైసీపీ పార్టీ నుంచి డైరెక్ట్గా పోటీ చేయడం జరిగింది. మరి ఆ రోజు మరి మేము రాజకీయంగానే ఉన్నాం, మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. నేను కృష్ణా జిల్లాలో జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ వైసీపీ గవర్నమెంట్లో 2 జడ్పీటీసీ గెలిస్తే నేను ఒక జడ్పీటీసీగా పెడన మండలం నుంచి గెలవడం జరిగింది. ఆ రోజు ఎదురెడ్డి పోరాడి గెలిచాం. రాజకీయమే. పాడి రైతుల శ్రేయస్సు కోసం ఇక్కడ ఎల్లవేళ్ళ పనిచేస్తానన్నాం. ఇంకోటి ఆయన మాట్లాడుతున్నాడు 30 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇదే బోర్డు డైరెక్టర్గా కొనసాగుతున్నారని. అవును, నేను ఈ రోజుకి 26 సంవత్సరాల నుంచి బోర్డు డైరెక్టర్గా కొనసాగుతున్నాను. మండల జానకి టైంలో 4 టర్మ్లో బోర్డు డైరెక్టర్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెనకాల 7 సంవత్సరాల నుంచి కూడా చలసానాంజలి గారి నాయకత్వంలో డైరెక్టర్గా చేస్తున్నాం. మాకు అక్కడ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ మా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ చనిపోయిన కాగిత వెంకటరావు గారు కానీ మమ్మల్ని ప్రిఫర్ చేసి పంపించబట్టే ఇక్కడ మేము నాయకులుగా ఇక్కడ డైరెక్టర్లుగా పనిచేస్తున్నాం. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితి ఉందని వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి 50% పరిమితిని తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జాతీయ జనగణనలో ఓబీసీ కుటుంబాలను కూడా లెక్కించాలన్నారు. మహిళా బిల్లును మరోసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారని, బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఓబీసీ మహిళలకు సబ్ కోటా పెడితేనే మహిళా బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్లో ధర్నా చౌక్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ధర్నా కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, దేశంలో ఎస్సీ, ఎస్టీ అగ్రకులాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయని, బీసీలకు లేవని, బీసీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు రావాలంటే దేశవ్యాప్తంగా ఓబీసీ గణాంకాలు తీయాలన్నారు. ప్రధాని మోదీ ఓబీసీ అయినా కూడా ఓబీసీ లెక్కలు తీయడం లేదన్నారు. బీసీ కులాలు లెక్కలు తీయాలి, తమ వాటా తేల్చాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను ప్రభుత్వం కాలరాయకుండా తమ హక్కులను కాపాడుకోవడానికి ఈ మహాధర్నా నిర్వహించామన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరు అడగకుండానే 3%గా ఉన్న అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు 10% విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. బడుగు బలహీన వర్గాల ఓట్లతోనే అధికారంలోకి వచ్చారనే విషయాన్ని మర్చిపోవద్దని ప్రధాని మోదీని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఈ మహాధర్నా సందర్భంగా ఇంతటి విజయవంతం చేసినందుకు వారందరూ కూడా మరి మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మహాధర్నా ముఖ్య ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బలహీన బడుగు వర్గాలకి రాజ్యాధికారం రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సినటువంటి హక్కులని మరి ప్రభుత్వాలు కాలరాయకుండా మా హక్కులను మేము కాపాడుకోవటానికి ఈ రోజున ఈ యొక్క మహాధర్నాన్ని నిర్వర్తించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా గత 12 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ కొరకు అనేక దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా మహిళలకి 33% రిజర్వేషను గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ పడిన తర్వాత ఇటీవల మరి నరేంద్ర మోడీ గారు హయాంలో 33% రిజర్వేషన్ని మహిళలకు ఇవ్వటం కూడా జరిగింది. అయ్యా, మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమే. ఈ జూలై 20వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో దేశంలో
ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల మీద 50% పరిమితి ఉన్నది. ఆ పరిమితిని ఎత్తివేయాలి. అదేవిధంగా జాతి జనగణన మొదలైంది. ఆ జాతి జనగణనలో ఓబీసీ కుటుంబాలను కూడా లెక్కించాలి. అదేవిధంగా మహిళా బిల్లు పెట్టారు. మహిళా బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లు మరొకసారి ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఈ మహిళా బిల్లుని బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి మహిళా బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాం. మా ఓబీసీ మహిళలకు సబ్ కోటా పెడితేనే మహిళా బిల్లు ఆమోదించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పెంచాలి. దేశంలో ఎస్సీలకు ఎస్టీలకు అగ్రకులాలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ బీసీలకు మాత్రం జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ లేవు. బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు రావాలంటే ఒక ఏకైక పరిష్కార మార్గం, దేశవ్యాప్తంగా బీసీ జనాభా లెక్కలు తీయాలి. ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నాడు నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఓబీసీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, మీరు ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారై ఉండి కూడా మీరు ఓబీసీ గణాంకాలు తీయడం లేదు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కుల మత పార్టీలు చూడకుండా పేదలకు అండగా నిలుస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కూటమి ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని ఆయన ఉద్ఘాటించారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లో టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కూటమి నాయకులతో కలిసి నియోజకవర్గ పరిధిలోని 29 బాధిత కుటుంబాలకు మంజూరైన 22 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కుల మత వర్గ పార్టీలు చూడకుండా కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు అండగా ఉంటూ సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గత 25 నెలల పాలనలో గుడివాడ నియోజకవర్గానికి 6.80 కోట్ల సీఎంఆర్ఎఫ్ నగదు మంజూరు చేయడం మా అదృష్టమని అన్నారు. ఒక కుటుంబం ఆసుపత్రి ఖర్చుతో ఇబ్బంది పడుతుంటే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. చెక్కులు అందుకునేటప్పుడు ప్రజల ముఖాల్లో కనిపించే ఆనందమే మాకు అసలైన గెలుపన్నారు. అందరూ గుర్తుపెట్టుకోండి, మనకి కష్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారు. దీంట్లో ఇలాంటి పథకం ఇలా అంటే నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మీ మొహాల్లో అందరిలో ఆనందం చూస్తున్నాను. అప్పుడు కష్టపడ్డాం, చాలా టఫ్ సిచ్యువేషన్లో మన ఆరోగ్యం తెలుసుకున్నానికి అప్పో చేసి కట్టాం. ఓకే, దీనికి ఇలాంటి కష్టమైన టైంలో ఆయన మనం ఆదుకున్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.